అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు బలగం సినిమా ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. బలగం సినిమాను డైరెక్ట్ చేసింది వేణు ఎల్దండి. మరి ఒకప్పుడు సినిమాల్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా, అంతకుముందు జబర్దస్త్లో ఆర్టిస్ట్గా పనిచేసిన వేణు ఎల్దండి మరి బలగం చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అంటే దర్శకత్వం వహించాడు. మరి ఆ చిత్రం ఎంత ఘన విజయాన్ని అందుకుంది అన్న సంగతి మనందరికీ తెలుసు. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. మరి ఒకప్పుడు ప్రొజెక్టర్లు వేసుకొని గోడల పైన తెరలు కట్టి సినిమాలు చూసేవాళ్ళు ఒకప్పుడు. అలా ఈ సినిమాను కూడా ప్రతి ఊళ్ళో ఇన్ని కుటుంబాలన్నీ కలిసి చూశాయి. అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఎలా ఉండాలి, చనిపోతే కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య అనుబంధాలు ఎలా ఉంటుంది చాలా చక్కగా చూపించారు బలగం సినిమాలో. అయితే ఒక చిన్న నటుడు దర్శకుడుగా మారి అద్భుత ఘన విజయాన్ని అందుకున్నాడు. సినిమా కూడా ఏదైతే మరి నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు కూడా మరి ఈ సినిమా ద్వారా కూడా ఆర్థికంగా కొంత లాభాన్ని పొందాడు. అయితే ఈ చిత్రం తర్వాత మరి వేణు వెల్దండి రాసుకున్న కథ ఏంటంటే ఇల్లమ్మ అనే ఒక సినిమా కథ రాసుకున్నాడు. దాదాపు సంవత్సర కాలం నుండి కూడా ఈ కథను రాసుకుని ఆయన దిల్ రాజుకు చెప్పడం, దిల్ రాజు దీన్ని నిర్మించాలని చెప్పేసి ఆయన చుట్టే తిరగడం. దిల్ రాజు అంటే నిర్మాతగా దిల్ రాజు ఓకే అన్నప్పటికీ మరి ముఖ్యంగా సినిమా అన్నప్పుడు దానిలో హీరో కథానాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఇల్లమ్మ కథ చేయడానికి ముందు దర్శకుడు నానిని హీరోగా అనుకున్నాడట. అయితే ఈ కథ విన్న తర్వాత నాని రిజెక్ట్ చేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నితిన్కి కథ చెప్పడం, నితిన్ కూడా ఈ కథ చేయడానికి ఆయన అంగీకరించలేదు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు కథ వినిపించడం, ఆయన కూడా అంగీకరించలేదు అని చెప్పడం. ఇట్లా పలువురు హీరోల చుట్టూ మరి కథ అనేది తిరిగింది. ముఖ్యంగా వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉండి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదా, లేదంటే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి నేను భావిస్తే కొన్ని వార్తలు నాకు వినిపించాయి. ఆ వార్త ఏంటంటే ముఖ్యంగా ఎల్లమ్మ అనే కథ ఏదైతే ఉంటుందో ఆ కథ అంటే ఒక డప్పు వాయించుకునే మరి పోతరాజా మరి ఇంకెవరా తెలియదు కానీ ఆయన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అంటే మామూలుగా మనకు ఈ బోనాలు, దుర్గమ్మ పండుగ ఎట్లాంటి జరిగినప్పుడు ఈ పోతరాజు వేషాలు అట్లాంటివి ఉంటాయి కదా పల్లెటూళ్ళలో. అంటే ఆ గ్రామీణ నేపథ్యంలో తిరిగెక్కిన సినిమాగా ఉండబోతుంది అన్నమాట ఈ చిత్రం. అయితే మామూలుగా ఈ పోతరాజు కానీ ఈ డప్పులు వాయించే ఏదైతే ఉంటుందో కులము, అంటే దళిత కులానికి సంబంధించిన ఒక పాత్ర కథ అని చెప్పేసి మరి నాని కావచ్చు, నితిన్ కావచ్చు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావచ్చు, మరి ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలియదు, వాళ్ళు ఒప్పుకోలేదని బయట నాకు కొన్ని వార్తలు అయితే నేను విన్నాను, చూశాను కూడా. మరి ఎంతవరకు నిజమండి నాకు తెలియదు. ఇక ప్రస్తుతం మరి ఆ సినిమాలో నటించడానికి ముందుకొచ్చిన హీరో ఎవరంటే దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ గురించి మన అందరికీ తెలిసిందే, ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. దాదాపు ఆయన ఒక 20 సంవత్సరాల నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు చిత్రసీమలో కొనసాగుతున్నారు. తెలుగు చిత్రసీమలోనే కాకుండా మరి ఆయన తమిళ్లో కావచ్చు, మలయాళంలో కావచ్చు, కన్నడంలో కావచ్చు, హిందీలో కూడా చేశాడు అనుకుంటా ఆయన దేవిశ్రీ ప్రసాద్. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పటి నుండో ఆయన మన సినిమా హీరో కావాలని దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను వింటున్నా. నేను మొత్తానికి మరి కథను దేవిశ్రీ ప్రసాద్ ఒప్పుకున్నాడు. మరి దిల్ రాజు మరి ఒప్పించాడా, ఆయన కథ విని ఒప్పుకున్నాడా అనే విషయం అయితే అధికారికంగా తెలియదు. మొత్తం అయితే ఒక గ్రామీణ నేపథ్యం, అంటే ఒక ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ టెంపుల్ చుట్టూ తిరిగే కథ, ఒక గ్రామంలో ఉండే ఒక
ఒక పల్లెటూరి డప్పు వాయించుకునే వ్యక్తి కథగా మరి ఈ సినిమా అయితే తెరకెక్కనుంది. అందు గురించి సినిమాను మరి ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేశారని అయితే మొత్తం మీద వార్తలు వస్తా ఉన్నాయి. మరి బలగం తీసి అద్భుత ఘన విజయాన్ని సాధించిన వెల్దండి మరి ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన టీజర్ చాలా అద్భుతంగా ఉంది. మరి బలగం లాగే కూడా మరి ఈ సినిమా మంచి ఘన విజయాన్ని అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా మన స్క్రిప్ట్ పట్టుకునే సంవత్సరం నుండి మన దిల్ రాజు ఆఫీస్ చుట్టూ ఆయన తిరగడం, మొత్తానికి సినిమా ఓకే అవడం, మరి మొత్తం అయితే సినిమా సెట్స్ పైకి వెళ్ళినట్టుంది. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుంది. మొత్తం మీద పల్లెటూరి అంటే గ్రామీణ నేపథ్యం ఆ చిత్రం ఇది. మరి ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇంకా దీనిలో ముఖ్యాంశం ఏంటంటే మన తమిళ హీరోలు తెలుగు హీరోలను ఇద్దరిని పోల్చుకుంటే తమిళ హీరోలు ఎలాంటి పాత్రలనైనా చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. నిజంగా తమిళ హీరోలు చాలా గ్రేట్ అని చెప్పాలి. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే జై భీమ్ అనే చిత్రంలో సూర్య హీరోగా నటించాడు. సినిమా చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా సూర్య ఆకాశమే హద్దురా అనే సినిమాలో నటించాడు, అది సక్సెస్ అయింది. ఈ మధ్యకాలంలో ధనుష్ చేసిన చిత్రం ఏదైతే ఉందో కుబేర, ఒక భిక్షగాడి వేషం, ఆ సినిమా చాలా సక్సెస్ అయింది. తమిళ్ హీరోలు చేసినంత ధైర్యము తెలుగు హీరోలు ఎందుకు చేయరు? తెలుగు హీరోలు మరి ఓపెన్ చేస్తే కార్లు ఎగరడం, ఫైట్లు, హెలికాప్టర్ నుంచి దూకడం, తుపాకులు నరకడం, మొత్తం మీద ఒక మాస్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. కానీ మరి ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఎందుకు ఇష్టపడరు అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. చూద్దాం. మొత్తానికి అయితే దేవిశ్రీ ప్రసాద్ చిత్రాన్ని చేయడానికి గురించి అంగీకరించాడు. ఈ సినిమా మరి వేణు వెల్దండికి ఇది 2వ చిత్రం. ఈ సినిమా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.